అందరికీ నమస్తే. 24 ఆగస్టు 2026న స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రత్యేక టెట్ ముఖ్యంగా 2011కి ముందు నియమితులైన ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించేందుకు నిర్వహిస్తున్నటువంటి పరీక్ష. సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో నిర్దేశించినటువంటి గడువులోగా టెట్ అర్హత సాధించేందుకు ఈ స్పెషల్ టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు 2026 మే 29న ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం టెట్ అర్హత సాధించేందుకు గడువును ఆగస్టు 31, 2028 వరకు పొడిగించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అలాగే అర్హులైన టీచర్లకు అవకాశాలు కల్పించేందుకు టెట్ పరీక్షలను కాలానుగుణంగా సాధ్యమైనంత వరకు సంవత్సరానికి 2 సార్లు సుమారు 6 నెలల వ్యవధితో నిర్వహించాలని సూచించినట్లు నోటిఫికేషన్లో చెబుతుంది. స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026కు ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పాఠశాలలు, ఏపీఆర్ఈఐఎస్ ప్రభుత్వ సంక్షేమ సొసైటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన ఇన్ సర్వీస్ టీచర్లు మాత్రమే హాజరు కావడానికి అనుమతి ఉంది. ఈ స్పెషల్ టెట్లో 2 పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు సంబంధించిన టీచర్లు పేపర్ 1A రాయాలి. 6 నుంచి 8 తరగతులకు సంబంధించిన టీచర్లు పేపర్ 2A రాయాలి. అయితే 1 నుంచి 5 తరగతులకు పనిచేస్తున్న టీచర్లు భవిష్యత్తులో 6 నుంచి 8 తరగతులకు టీచర్లుగా వెళ్ళాలని అనుకుంటే అవసరమైన ఇతర అర్హతలు కలిగి ఉన్నట్లయితే పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2nd గ్రేడ్ టీచర్స్ మరియు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్లో డిఈఎల్ఈడితో పాటు బిఈడి అర్హత కలిగిన వారు పేపర్ 1 రాయడానికి అనుమతించబడ్డారు. స్కూల్ అసిస్టెంట్స్, టీజీటీస్, లాంగ్వేజ్ పండిట్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ పేపర్ 2 రాయడానికి అర్హులుగా పరిగణించాలి. పిఎస్హెచ్ఎంస్గా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్స్కు తమకు సంబంధించినటువంటి సబ్జెక్టులో పేపర్ 2 రాయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇప్పుడు ఫీజు విషయానికి వస్తే ప్రతి పేపర్కు పరీక్ష ఫీజు 1000 రూపాయలుగా నిర్ణయించారు. పేపర్ 1కి 1000 రూపాయలు, పేపర్ 2కి 1000 రూపాయలుగా చెల్లించాలి. 2 పేపర్లు రాసే అభ్యర్థులు ఒక్కో పేపర్కు విడిగా ఫీజు చెల్లించాలి. అంటే 2 పేపర్లకు కలిపి 2000 రూపాయలు అవుతుంది. ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆగస్టు 25, 2026 నుంచి సెప్టెంబర్ 24, 2026 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో ఆన్లైన్ దరఖాస్తులను కూడా 25 ఆగస్టు నుంచి 24 సెప్టెంబర్ 2026 వరకు సమర్పించాలి. అభ్యర్థులు ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్ csc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆగస్టు 24, 2026 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు తమ వివరాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఫైనల్ సబ్మిషన్ మరియు ఫీజు చెల్లింపుకు ముందు అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి దరఖాస్తు చేసే ప్రతి అభ్యర్థి పేరు, వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, సబ్జెక్టు, పేపర్ వంటి వివరాలను 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక పరీక్షల తేదీ విషయానికి వస్తే స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026 పరీక్షలు అక్టోబర్ 11, 2026 నుంచి అక్టోబర్ 21, 2026 వరకు నిర్వహించనున్నారు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షగా అంటే సిబిటి విధానంలో ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతిరోజు 2 సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రతి పేపర్కు 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. హాల్ టికెట్లు అక్టోబర్ 5, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను
అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 25, 2026 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుందని కూడా షెడ్యూల్లో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల విషయానికి వస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో అవసరాన్ని బట్టి ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులకు పరీక్ష జిల్లాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. అయితే అభ్యర్థుల సంఖ్య, కేంద్రాల సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తుది పరీక్షా కేంద్రాన్ని కేటాయించే అధికారం విద్యాశాఖకు ఉంటుంది. ఒకసారి పరీక్షా కేంద్రం లేదా సెషన్ కేటాయించిన తర్వాత దాన్ని మార్చాలని కోరే అవకాశం ఉండదు అని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రం ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం పాస్ మార్కుల గురించి. స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026లో జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వస్తే పాస్గా పరిగణిస్తారు. బీసీ అభ్యర్థులకు 50% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు అవసరం అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 40% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వస్తే పాస్గా పరిగణిస్తారు. ఈ పాస్ మార్కుల విషయంలో అభ్యర్థులు తమకు వర్తించేటటువంటి కేటగిరీని బట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. అయితే ఇక్కడ మరో కీలకమైనటువంటి విషయం కూడా ఉంది. స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026లో పాస్ అయినంత మాత్రాన భవిష్యత్తులో జరిగేటటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఈ అర్హతను ఉపయోగించుకోవచ్చని అనుకోవద్దు. ఈ స్పెషల్ ఏపీ టెట్ పాస్ భవిష్యత్తులో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఉపయోగించుకోలేమని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పాల్గొనడానికి రెగ్యులర్ ఏపీ టెట్ లేదా సీటెట్ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి స్పెషల్ టెట్ను ఉద్యోగ నియామక పరీక్షగా కాకుండా ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధనను పూర్తి చేసుకోవడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక పరీక్షగా అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఈ స్పెషల్ ఏపీ టెట్ సర్టిఫికేటు లేదా మార్క్స్ మెమో యొక్క చెల్లుబాటు ప్రస్తుత పోస్టులో కొనసాగడానికి లేదా ప్రస్తుత పోస్టు నుంచి తదుపరి ఉన్నత పోస్టుకు ప్రమోషన్ కోసం జీవితకాలం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పరీక్ష మొత్తం 150 మార్కుల నిర్మాణంతో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 విభాగాలు, మార్కుల విభజన, సిలబస్ వంటి పూర్తి వివరాలు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వబడతాయి. స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026 సిలబస్ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఇనీషియల్ కీ విడుదల చేస్తారు. ఇనీషియల్ కీపై అభ్యంతరాలను అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సమర్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నిపుణుల కమిటీ అభ్యంతరాలను పరిశీలించిన తరువాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఒకసారి ఫైనల్ కీ విడుదలైన తర్వాత దానిపై అభ్యంతరాలు లేదా పిటిషన్లు స్వీకరించబోమని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక నార్మలైజేషన్ విషయానికి వస్తే స్పెషల్ ఏపీ టెట్ పరీక్షలో షిఫ్టుల ఆధారంగా స్టాండర్డ్ నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు నోటిఫికేషన్లో చెప్పారు. వేర్వేరు షిఫ్టుల్లో పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల మార్కులను నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా పరిగణలోనికి తీసుకోనున్నారు. కాబట్టి పరీక్షలో మీకు కేటాయించిన షిఫ్ట్ ఏదైనా సరే మీ పనితీరు పైన ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇక మొత్తం షెడ్యూల్ను మరోసారి సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. ఆగస్టు 24వ తారీఖున నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఫీజు చెల్లింపు మరియు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 5 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 21 వరకు స్పెషల్ ఏపీ టెట్ పరీక్షలు జరుగుతాయి. అక్టోబర్ 24న ఇనీషియల్ కీ విడుదల చేస్తారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకు ఇనీషియల్ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబర్ 10న ఫైనల్ కీ విడుదలవుతుంది.
చివరగా నవంబర్ 15వ తారీఖు 2026న ఫలితాలను ప్రకటిస్తారు. కాబట్టి స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026కు అర్హులైనటువంటి ప్రతి ఇన్ సర్వీస్ టీచర్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి తనకు ఏ పేపర్ వర్తిస్తుందో గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా దరఖాస్తు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది. దరఖాస్తు సమయంలో ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. ఇక పరీక్షకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ప్రిపరేషన్ను ప్రారంభించాలి. మీకు ప్రిపరేషన్లో మీకు తోడుగా ఉండడానికి మన ఛానల్ తరపున గీతిక టెట్ డిఎస్సి యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. స్పెషల్ టెట్ను కేవలం ఒక పరీక్షగా చూడకుండా మీ ఉద్యోగ జీవితంలో అవసరమైనటువంటి టెట్ అర్హతను సాధించుకునే ఒక ముఖ్యమైన అవకాశంగా భావించండి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నామని చదువు అవసరం లేదని అనుకోవద్దు. ఈ పరీక్ష మీ ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగడానికి, భవిష్యత్తులో ప్రమోషన్కు సంబంధించిన ముఖ్యమైనటువంటి అర్హతను పూర్తి చేసుకునే అవకాశం. అందుకే చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ఇప్పటి నుంచే సిలబస్ను తెలుసుకొని రోజువారీ ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేసుకొని మాక్ టెస్టులు రాస్తూ గత ప్రశ్నపత్రాలను పరిశీలన చేస్తూ ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చింది అంటే పని సగం పూర్తయినట్టే. మిగిలిన సగం మన ప్రిపరేషన్. మనం ఎంత క్రమశిక్షణతో చదువుతామో అంత ధైర్యంగా పరీక్షను ఎదుర్కోగలం. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఇన్ సర్వీస్ టీచర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్పెషల్ ఏపీ టెట్ ఆగస్టు 2026లో మంచి మార్కులతో అర్హత సాధించాలని కోరుకుంటున్నాను. మీకు ఉపయోగపడే విధంగా ఈ నోటిఫికేషన్లోని ప్రతి ముఖ్యమైన అంశాన్ని సులభంగా అర్థమయ్యేలా వివరించాం. మీకు సహాయపడడానికి 9030714858 వాట్సాప్ మెసేజ్ ద్వారా మీకు అందుబాటులో ఉంటాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ తోటి టీచర్లకు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా స్పెషల్ టెట్ రాయాల్సిన మీ తోటి ఉపాధ్యాయులకు ఈ సమాచారం చేరేలా చేయండి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం తేదీలు మరియు నిబంధనలు మాత్రమే ఆధారంగా చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అందరికీ ఆల్ ద బెస్ట్. చివరిగా గీతిక ఏపీ టెట్ డిఎస్సి యాప్నైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు 9030714858 నా నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మీరు మరిన్ని వివరాలను అయితే తెలుసుకోగలుగుతారు. అందరికీ ఆల్ ద బెస్ట్. శుభదినం.